హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 కొన్ని అప్డేట్స్ అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. వాటికి సంబంధించి కొన్ని చెప్పబోతున్నాను. అలానే ఓటింగ్ లో కూడా కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అవి ఏంటనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ గా చూస్తే స్విమ్మింగ్ పూల్ టాస్క్ అన్నమాట. విష్ణుప్రియ, మణికంఠ అలానే సోనియా వీళ్ళ ముగ్గురు ఆడతారనమాట. ఈ ముగ్గురులో చూస్తే సోనియా ముందే కింద పడిపోతుంది స్విమ్మింగ్ పూల్ లో దూకం ముందే. ఆమె పడిపోవటం వల్ల కాలు ఇంజురీయో ఏదో ఇంజురీ అయితే అవుతుంది అనమాట. అలా అవటం వల్ల ఏమవుతుంది అంటే ఇక ఆమె టాస్క్ నుంచి పక్కకు తీసేస్తారు. అది మనకి లైవ్ లో అయితే చూపించారు, అది కట్ చేస్తారు. 1 hour ఎపిసోడ్ లో రేపు చూపిస్తారనమాట. ఇక ఎలా అవుతుంది అనమాట. ఇక విష్ణుప్రియ అయితే విన్నింగ్ అయితే రావడం జరిగింది. అది కూడా 2 lakhs మనీ ఫస్ట్ టాస్క్ లోనే వీళ్ళైతే విన్ అవటం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఓటింగ్ లో ఎవరై ప్లేస్ ఉన్నారో ఒకసారి చూద్దాం. అలానే నిఖిల్ కి, మణికంఠకి వార్నింగ్ ఇచ్చారని చెప్పాను కదా బిగ్ బాస్. వీళ్ళు షేర్ చేసుకోవద్దన్నారు కదా, వేరే వాళ్ళ ఫుడ్ వీళ్ళు తీసుకోవద్దన్నారు కదా, వీళ్ళు తిన్నారంట. అందుకనే నిఖిల్ కి, మణికంఠకి వార్నింగ్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఓటింగ్ చూద్దాం. నిఖిల్ ఉన్నాడు, 23% ఓటింగ్ వస్తుంది. నిఖిల్ కి ఇంకా చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నా. అది అఫీషియల్ లో మీరు ఓటింగ్ చేశారా, అది ఎవరికి చేశారో కామెంట్ చేయండి. అలానే విష్ణుప్రియ ఉంది, 20% ఓటింగ్ వస్తుంది. ఇక ఆ తర్వాత మణికంఠ ఉన్నాడు, 12% ఓటింగ్ వస్తుంటే పృథ్వీరాజ్కి కూడా 9% ఓటింగ్ వస్తుంది. ఆ తర్వాత నైనిక ఉంది, 9% ఓటింగ్ వస్తుంటే ఆదిత్య హోమ్ ఉన్నాడు, 8% ఓటింగ్ వస్తుంటే ఆ తర్వాత సీతాకి 8% ఓటింగ్ వస్తుంది. శేఖర్ భాషకి 8% ఓటింగ్ వస్తుంది. ఆదిత్య హోమ్, సీత అలానే శేఖర్ భాష కొంచెం డేంజర్ ఉన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. అఫీషియల్ గా మీరు ఎవరికి వేసారు ఓటింగ్ అనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఇది అన్అఫీషియల్, దీన్ని బట్టి కొన్ని ఎలిమినేషన్స్ కూడా మనకి క్లారిటీ అయితే ఉంటాయన్నమాట. అందుకే ఇవి మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం. దీంట్లో చేంజెస్ బట్టి కూడా ఎలిమినేషన్స్ అయితే క్లారిటీ అయితే మనకు ఉంటది అనమాట.